చెంగయ్య ఇంకా తన ఇంటికొచ్చిన కొరియర్‌ని ఓపెన్ చేసి, ఆ ఫోటోని చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. దేవమ్మకు చూపిస్తూ చాలా సంతోషంతో ఉంటాడు. ఇంకా తర్వాత గంగాధర్ రాగానే వెంటనే వెళ్లి గట్టిగా వాటేసుకొని, "ఇక నేను జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ నాకిచ్చావురా" అని చెప్పేసి తనని గుండెలకు హత్తుకొని చాలా సంతోషంతో పొంగిపోతూ ఏడుస్తూ ఉండిపోతాడు చెంగయ్య. ఎన్నడూ లేని విధంగా ఎమోషనల్ అయిపోతాడు. ఇంకా గంగాధర్ అంటే ఇష్టం లేనివాడు గంగాధర్‌ని గుండెలకు హత్తుకొని తన కొడుక్కి ముద్దు పెడుతూ ఇంకా తనని చాలా హ్యాపీగా అంటూ ఉంటాడు చెంగయ్య. ఇంకా అది చూస్తున్న గంగాధర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న ఇలా మొట్టమొదటిసారిగా తనను మెచ్చుకోవడం చూసేసి చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. ఇంకా "నీకు చేతులెత్తి దండం పెడుతున్నానురా ఈ ఫోటో ఇచ్చినందుకు" అని చెప్పేసి అంటూ ఉంటాడు చెంగయ్య. ఆ తర్వాత ఇంకా అక్కడికి గంగ రాగానే గంగ ఐడియాతో ఆ ఫోటో ఇచ్చాడు కదా చెంగయ్య. అందుకోసం ఇక గంగకు థ్యాంక్స్ చెప్తూ తను ఇక హ్యాపీ ఫాదర్స్ డే మామగారు అని చెప్పగానే ఇంకా తనకు షేక్ హ్యాండ్ ఇస్తూ తనని మొట్టమొదటిసారిగా తనని మెచ్చుకొని తనకు చేతులెత్తి దండం పెట్టి తన భుజాన్ని తడతాడు చెంగయ్య. ఇంకా అది చూసిన గంగ తన గుండెల్లో చెప్పలేనంత ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది. తన మామగారు అలా భుజం తట్టి శభాష్ అని అంటుంటే ఇక గంగ తన గుండెల లోపల నుంచి ఇంకా ఆనందం పొంగిపోతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న పుష్పం మాత్రం మండిపోతూ ఉంటుంది తనకి. చెంగయ్య ఇక గంగని పొగడ్డం తనకిష్టం ఉండదు కదా! ఇంకా మొట్టమొదటిసారిగా తన మామగారు తనని అలా పొగడడం చూసేసి గంగకి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఇంకా గంగని, గంగాధర్‌ని ఎందుకు పొగిడాడు చెంగయ్య? అసలు వాళ్ళిచ్చిన గిఫ్ట్ ఏంటి? ఆ గిఫ్ట్ చూసి చెంగయ్య ఎందుకు అలా అంతగనం ఏడుస్తూ ఉన్నాడు? అంత బాధపడుతూ ఉన్నాడు? అసలు ఆ గిఫ్ట్‌లో ఏముంది అనేది తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఆ సీన్‌లో ఏముందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోని మాత్రం ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్